కొన్ని యూనివర్సిటీస్లో ఏంటంటే వీళ్ళకు ఉండేటువంటి ఐడియాస్ని కానీ టాలెంట్ని కానీ కొంచెం అప్స్కిల్ చేసి దాంతోపాటు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇంక్యుబేషన్ సెంటర్స్ త్రూ వాళ్ళకి ఏదో రకంగా అయినా సరే బెనిఫిట్ అయ్యేలాగా, వాళ్ళ ప్రాజెక్ట్కి బెనిఫిట్ అయ్యేలాగా, కెరీర్కి బెనిఫిట్ అయ్యేలాగా ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు అవును సార్, కాలేజెస్, యూనివర్సిటీస్. కరెక్ట్. అవును, ఇక్కడ అలాంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా? 100% ఉంది సార్. మనకు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అని చెప్పేసి నీతి ఆయోగ్ ద్వారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇప్పటికే యూనివర్సిటీలో 85 పైన స్టార్ట్అప్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎంటర్ప్రీనర్స్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కి నేను చెప్పేది 85 పైన స్టార్ట్అప్స్ స్టార్ట్ అయిపోయినాయి. 15 కోట్ల రూపాయల పైన అమౌంట్ డిస్బర్స్మెంట్ అయిపోయింది సార్ ఆల్రెడీ. మన యూనివర్సిటీలో చదువుకుంటున్న బీటెక్ స్టూడెంట్స్ కి నెలకు 1,00,000 సంపాదిస్తున్నారు ఆల్రెడీ చదువుకుంటూ, వాళ్ళు బిజినెస్ స్టార్ట్అప్ చేసి. మరి మంచి అవకాశమే స్టూడెంట్స్ కి. అంటే అందరూ జాబ్ చేయాలని చెప్పి అనుకుంటారు స్టూడెంట్స్ ఉంటారు సార్, ఎంప్లాయీ లాగా అవ్వాలనుకునే స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయర్ లాగా అవ్వాలనుకునే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఫండింగ్ రిలీజ్ చేస్తాం సార్ యూనివర్సిటీ. ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటే మన ఆంధ్ర ఫుడ్ అందుబాటులో ఉంది, సౌత్ ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. ఎడ్యుకేషన్ అయితే సార్ ఒకటి ఐఐటితోనే టైఅప్ అయిన యూనివర్సిటీ కాబట్టి ఎడ్యుకేషన్ గురించి మనం 1% వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇక్కడ చదువు చెప్పేది కూడా ఐఐటి, ట్రిపుల్ ఎన్ఐటి నుంచి అవుట్ పాస్ అయిన పిహెచ్డి ఫ్యాకల్టీ ద్వారా ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఆ టైప్ స్టాండర్డ్ యూనివర్సిటీ. అండ్ మీకు తెలిసే ఉంటుంది, ఇది జేకే గ్రూప్స్ అండి. యాక్చువల్గా నార్మల్ ప్రైవేట్ యూనివర్సిటీ కాదు ఇది. జేకే గ్రూప్స్ అంటే మన జేకే సిమెంట్, జేకే టైర్స్, జేకే పేపర్, రేమన్స్, ఇవన్నీ యూనివర్సిటీవే. జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ వాళ్ళ ఇవన్నీ. అలా వాళ్ళకు 170 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 140 సంవత్సరాల నుంచి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రీమియం గ్రూప్ లాగా అందరికి తెలిసినది ఇండస్ట్రీ పీపుల్ వాళ్ళ యొక్క యూనివర్సిటీ. అది కూడా సిఎస్ఆర్ ఇనిషియేటివ్ వల్ల నడుస్తున్న యూనివర్సిటీ ఇది. 100% స్కాలర్షిప్స్ ఉన్నాయి సార్ యూనివర్సిటీలో.